ఎవరైనా సరే అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఖచ్చితంగా అవి కూడా కూల్చేయండి అని చెప్పి రంగనాథ్కి ఫుల్ పవర్స్ ఇచ్చేసిన పరిస్థితి. సో నాగార్జున ఆయన ఇప్పటికీ కూడా చెప్తూ ఉన్నారు న్యాయ పోరాటం చేస్తాము అని చెప్పేసి. కానీ ఖచ్చితంగా అది అక్రమ నిర్మాణం కాబట్టి కూల్చేసాము, దీనిలో కక్షపూరితం ఏమీ లేదు, ఎవరికైనా ఒకటే రూలు అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తూ అన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎన్ కన్వెన్షన్ దగ్గర మా ప్రతినిధి గోపి అక్కడ నుంచి లైవ్లో మనకి కనెక్ట్ అయి ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు గోపి వెనకాల పెద్ద బిల్డింగ్ ఉండేది, అది ఎన్ కన్వెన్షన్. పెద్దల చాలామంది ఫంక్షన్స్ అక్కడ చేసుకునేవారు. చాలా చాలా విలాసవంతంగా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. సో ఇప్పుడు ఒక్కసారిగా తప్పు ఎవరు చేసినా కూడా యాక్షన్ తప్పదు, అది ఎంతటి వారైనా అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో అది పూర్తిగా నేలమట్టమైపోయిన పరిస్థితి. మనం వెనకాల చూడొచ్చు, మా రిపోర్టర్ గోపి వెనకాల క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఆ కూల్ చేసిన శిథిలాలు సకలాలు వాటెవర్ అవన్నీ కూడా. సో గోపి ఉన్నారు. గోపి, ఓకే రవిశంకర్, ఏదైతే హైదరాబాద్ లో బడాబాబులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ లో భయం ఆందోళన కూల్గా అయిందంటే ఓన్లీ హైడ్రా అని చెప్పొచ్చు. ఇప్పటికే ఎప్పుడైతే జూన్ 14 నుంచి ఇది జియో నెంబర్ ప్రత్యేకంగా తీసుకొచ్చి దీంతో పాటు హైడ్రా ముందుకు నడుపుతుందో, దీనికి సంబంధించి ఏదైతే హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు అంటే ఎఫ్టీఎల్ కింద ఉన్న చెరువులను మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏ భవనాలు కానీ ఎలాంటి ఉన్నా నేలమట్టం చేయాలనే దృష్టితోటే కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మన మాధవ్లో ఎన్కన్వెన్షన్ దగ్గర ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులు అంటే 3 రోజుల క్రితం ఏదైతే హీరో నాగార్జున ఆ ఎన్కన్వెన్షన్ మొత్తం కూలిన విషయం అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే ఈ హైడ్రా అనేది దేనికి సంబంధించింది అనేది ముందుగా తెలియాల్సి ఉంది. ఈ హైడ్రా సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపు ఏదైతే 1979 నుంచి ఏదైతే 2023 దాకా 54 చెరువులు కబ్జాలో ఉన్నాయి. సంబంధించి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, ఆ అధికారం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కావచ్చు, ఇక ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ పెట్టుకొని ఇక్కడ కబ్జాలకు పాల్పడేదానిపైన ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేసినప్పటికీ ఈ దృష్టితోటే ఈ హైడ్రా అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. దీనికి ముందుగా ఏదైతే కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ లో ఈ 54 చెరువులు దేని ద్వారా సర్వే చేసిన దానిపైన కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఎందుకంటే రిమోట్ సిస్టమ్ ద్వారా దీన్ని అంతా సర్వే చేసి దీనికి సంబంధించి ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారు దీని సర్వే పైన పూర్తి వివరాలు చేపట్టిన తర్వాతనే ఈ యాక్షన్ మొదలైందని కూడా చెప్పొచ్చు. గతంలో గండిపేట దాదాపు 10 రోజుల క్రితం కూడా జరిగిన ఈ యాక్షన్ లో కావచ్చు, దాదాపు దీంతో పాటు ఇంకా ఏదైతే పోచంపల్లి జరిగిన ఈ 2 తర్వాత సెంట్రల్ కమిషన్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ సంబంధించి దానికి సంబంధించి అన్ని కూడా నేలమట్టం చేయాలనే ఆలోచన ఇప్పటికే చాలా మంది ఏదైతే హైకోర్టు ఆశ్రయించినందుకు కూడా వాళ్ళకి ఆ టైం ఇస్తున్నందుకు లేదని చెప్పొచ్చు. ఎన్నికల విషయాల్లో కూడా చూసుకోవచ్చు. నాగార్జున హైకోర్టు ఆశ్రయించారు, ఆ తర్వాత మండే రావడం తోటి విశ్లేషణ కాబట్టి కూడా ఆయనకి ఇప్పటికే దీనికి ఎలాంటి ఏదైతే హైకోర్టులో ఒక కేసు నడుస్తుందో కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి నాగార్జున అయితే మాత్రం ఈ న్యాయ పోరాటం చేస్తాను ముందుకు వెళ్తుంది రవిశంకర్. రైట్. ఇంతకుముందు మన ఇన్పుట్ ఎడిటర్ నవీన్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు అక్కడ ఎన్ కన్వెన్షన్ పక్కన స్లమ్ ఏరియా కూడా ఉంది, కానీ అది కూడా కొన్ని ఆక్రమణలు ఉన్నాయి, ఆ ఆక్రమణల జోలికి అధికారులు వెళ్ళలేదు, ఓన్లీ ఎన్ కన్వెన్షన్ మాత్రమే పడగొట్టారు అని చెప్పి. ఇది చాలా స్ట్రాటజిక్గా వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తోంది రేవంత్ రెడ్డి. గోపి, ఇక్కడ ఏం లేదు, ఆ స్లమ్ ఏరియా కూడా అదే రోజు ఏదైతే ఎన్ కన్వెన్షన్ నేలమట్టం ఏ రోజైతే చేశారో ఆ రోజు కూడా మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ స్లమ్ ఏరియా కూడా అదే రోజు 3 ప్రక్రియలతో వాళ్ళని కూడా కూల్పేయడం కూడా జరిగింది. అందులో ఒక వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడేట్టు కూడా తెలిసింది. కిరోషన్ పోసుకొని ఆయన ఆత్మహత్య పాల్పడే నేపథ్యంలో పోలీసు వాళ్ళు ఆయన అదుపులో తీసుకొని ఆ జైల్లో పెట్టిన విషయం కూడా కనపడుతుంది. కాబట్టి ఓన్లీ కష్టపూరితంగా ఎన్కన్వెన్షన్ కింద అది నేలమట్టం చేశారనేది కాక అవాస్తవం కూడా చెప్పొచ్చు. ఇప్పటికే స్లమ్ ఏరియాలు ఇప్పుడు కూడా అదే తోటి మొత్తం క్లియర్ చేస్తున్న వైనమైతే మనకు కనపడుతుంది. విజువల్స్ లో ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో అక్కడ కూడా తనకు సంబంధించి మన చెరువు చూస్తున్నప్పుడు మనం ఫస్ట్ విజువల్స్ లో కనపడే చెరువు తనకు ఆనుకుంటే స్లమ్ ఏరియా ఉంది. అక్కడ ఏదైతే కుడి చెరువు అవన్నీ కనపడుతున్నాయి కదా, దానికి సంబంధించి ఆల్రెడీ అవన్నీ పూజ చేస్తే రేపు చేసుకుంటున్నారు. అక్కడ చాలా మంది తీవ్ర ఆధారంతో ఉన్న కొంతమంది పేదలు కూడా ఇల్లు నిర్మించుకొని ఉన్నారు. వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితి వదిలిపెట్టిన దాన్ని కూడా నేలమట్టం చేయడం.
ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపు వాళ్ళకి లెక్కకు వచ్చింది సరూర్ నగర్ దాదాపు 30% కబ్జాలు ఉందని కూడా చెప్తున్నారు. దాని తర్వాత హుసేన్ సాగర్ లో 35% ఉందని చెప్పారు. కానీ మాదాపూర్ లో ఎక్కువగా ఈ చెరువులే కబ్జాలు అయినాయి కూడా చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఎవరైతే హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇదంతా ఏది హైదరాబాద్ అభివృద్ధి పేరు చెప్పి చెరువులు కబ్జా చేసిన ఒక ఆలోచనతో ఇదంతా క్లియర్ చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ ఉందని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ వల్ల ఇవన్నీ కూల్చేయడం వల్ల అసలు ఏంటి లాభం హైదరాబాద్ కి కావచ్చు, నగరంలో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, అసలు ఎందుకు ఇది చేయవలసి వస్తుందనే ఆలోచన మనం చేసినప్పటికైతే ఏదైతే బెంగళూరులో మనం చూసుకోవచ్చు ఇప్పటికే తాగునీటి లేక అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న వైనం అక్కడ కనపడుతుంది. అలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులు అంటే పడే ప్రతి చినుకు ఖచ్చితంగా హైదరాబాద్ స్టే ఉండాలి. దానికి సంబంధించి నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది తాగునీటి సమస్య రాకూడదని కూడా ఇలాంటి చర్యతో మేము ముందుకు వెళ్తున్నాం తప్ప ఏదైనా కష్టపూరితంగా ఇలాంటి చర్యలు మేము తీసుకొచ్చేవారని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. నగరాలు మాత్రం ఇప్పటికే ఆయన ప్రశ్నతో చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం, 3,000 మంది సిబ్బంది కూడా దీనికి వర్క్ చేస్తారు. రానున్న రోజుల్లో ఎలాంటి చెరువులు కానీ కబ్జాలు కానీ బడా నాయకులు కానీ ఎవరైనా కబ్జా చేస్తామన్నా ఖచ్చితంగా మాకు ఫిర్యాదు చేయాలని కూడా రంగంలో చెప్పడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి, అప్డేట్స్ అందించినందుకు. అది పరిస్థితి. చాలా ప్లాన్డ్గా స్ట్రాటజిక్గా రేవంత్ సర్కార్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయమే.